ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, లక్ష్మణ్ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాకు ఎన్నికల కమిటీ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థిని సైతం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయడంతో బీజేపీ ఎవరికి అవకాశం ఇస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, లక్ష్మణ్ సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాకు ఎన్నికల కమిటీ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థిని సైతం ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేయడంతో బీజేపీ ఎవరికి అవకాశం ఇస్తుందా అనే విషయం ఆసక్తిగా మారింది. తెలంగాణలో విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు అయ్యింది. బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వైస్ చైర్మన్ గా విజి నారగోనితో పాటు 6గురితో కమిటీ ఏర్పాటు చేశారు. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 14న తలపెట్టిన బీసీ సంఘాల బంద్ ను ఈ నెల 18కి వాయిదా వేశారు. బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. బీజేపీపై కేటీఆర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీని పూజకు పనికిరాని పువ్వు అంటున్నారు. కానీ రాష్ట్రానికి పనికి రావట్లేదని ప్రజలు కారును షెడ్డుకు పంపించారని, ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడాలని కేటీఆర్ కు ఏలేటి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ వంటి ఎన్నో స్కామ్లలో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. అక్కడే ప్రజల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటిదో తెలిసిపోయిందని అన్నారు. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడడం హాస్యాస్పదం. భారతీయ జనతా పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలకు పనికిరాని పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజలు తిరస్కరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలలో సిబిఐ ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్ననే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి ఈరోజు ఏ కుంభకోణంలో ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు
కేంద్రం ఇచ్చినటువంటి నిధుల సంగతి అనేక మార్లు అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు ఉచితంగా 5 కిలోల బియ్యం పంపిణీ దగ్గర నుంచి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం అక్రమంగా ఆస్తులు సంపాదించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కుంగిపోయిన కాళేశ్వరం కట్టి కేసీఆర్, హరీష్ రావు దోషులుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఉంటే కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిందని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇక వెంగళరావు నగర్ డివిజన్ లో మల్లారెడ్డి పర్యటించారు. గత 22 నెలలుగా ప్రభుత్వం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చి నిధులు ఇస్తున్నారని, కానీ అవి విడుదలకు నోచుకోవు అని ఎద్దేవా చేశారు. ప్రజలు మాగంటి సునీతకు మద్దతుగా ఉంటారని, ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్ కి బూత్ కి 30 మంది చేయగలరు కదా. బూత్ కి 30 మందిని అవి ఏమున్నాయో మీ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ అవన్నీ చక్కగా తీసుకుని వస్తే సరిపోతుంది. మన టార్గెట్ అంతా చేయగలరు కదా. చేద్దాం. ఓన్లీ 36 బూత్స్ వరకే చెప్తున్నాం. కాలనీ బూత్స్ ఇక్కడ ఏమి ఇంక్లూడ్ అంటే మధురా నగర్, శ్రీనివాస్ కాలనీ వెస్ట్ ఇంక్లూడ్ చేయండి. కళ్యాణ్ నగర్ ఈ వరకే మార్నింగ్ 10 o'clock ప్రోగ్రామ్ 10 కల్లా గ్రౌండ్ లో ఉండాలి. ఎవరి గ్యాదరింగ్ వాళ్ళని ప్లస్ ఇక్కడ గ్రూప్ గ్యాదరింగ్ చేసుకుని ఒక్కసారి పెట్టడానికి మనకు పర్మిషన్స్ లేదు. సుధీర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళ టీం నుంచి ఒక పర్సన్ వస్తారు. అలాగే మీకు ఇన్ఛార్జ్ ఇచ్చాం కదా, ఇప్పుడు సెపరేట్ గానే చెప్పారు. నేను అనేది డివిజన్ కి కేసీఆర్ చేసిన పథకాలన్నీ కూడా మానేసి ఒక్కడి కూడా చేస్తలేరు. కాబట్టి భారీ మెజారిటీ తోటి, అతి భారీ మెజారిటీ తోటి కలిపి నేను ఎరుగని రీతిలో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలుస్తాం. తప్పకుండా మా డివిజన్లో కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు. ప్రజలంతా కూడా చూస్తున్నారు ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తాయి. డేట్ వచ్చింది పర్ఫెక్ట్ గా. మేము ప్రచారం కూడా కాలి దండం పెట్టుకుంటూ పోతే కాదు మా చెల్లమ్మ సునీత గ్యారంటీ చేస్తారు. ఎందుకంటే ప్రతి ప్రజలలో, ప్రతి ఓటర్ గుండెలలో గోపాల్ ఉన్నాడు. గోపాల్ చేసిన పనులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి పనులు. వీళ్ళు 23 నెలల సది చేసిన పనులు కూడా కనిపిస్తున్నాం. ఏమీ చేయలేదు. మొన్న 2 మంత్రులు వచ్చి టోప్ పెట్టుకొని 100 కోట్లది రిలీజ్ చేసిపోయి రాయేది. అది అయ్యేది కాదు, పోయేది కాదు. అది నామకే వాస్తే ఎలక్షన్ల ముందు స్టంట్ అది. 22 ఏళ్ళు అయింది. అంతకుముందు ఎందుకో ఇయ్యలేదు 100 కోట్లు. ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయిరా, రిలీజ్ చేసిపోయి ఎలక్షన్లు. ఇదే వాళ్ళ పనితనం, ఇదే ఆ లెక్క. మళ్ళీ ఎలక్షన్ కాగానే పనులు కావు, ఏం కావు. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ కూడా చెప్తున్నా, జూబ్లీహిల్స్ అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకేసి తప్పకుండా మా సునీత చెల్లెమ్మని గెలిపించాలని కోరుకుంటున్నా. కేసీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ అభ్యర్థి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికకు 3 పేర్లను పంపించామని పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి స్పందించారు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై నేనేం చేయగలను అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరని, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
పేదవాడిని పరిచయం చేసేది చదువేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పర్యటించారు. ఇక అబ్బినేని గుంటెపాలెంలో 2 కోట్లతో జిల్లా పరిషత్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలలో చదువుకొని 500 మంది ఎన్ఆర్ఐలు విదేశాలలో ఉన్నారని పెమ్మసాని తెలియజేశారు. చరిత్రలో లేని విధంగా విద్యలో మార్పులు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ స్కూల్ తీసుకుంటే ఆ రోజు నేను ఎంపీ అయిన తర్వాత ఇట్లా సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టగలరో ఆలోచిస్తూ ఉండి వాళ్ళందరూ చెప్తా ఉండేవాడిని. మరి మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే చెప్పండి, ₹1 కూడా అవినీతి లేకుండా మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి అవసరమైతే 10 రూపాయలు మేమే యాడ్ చేసి మేమే ఇంజనీర్లను పెట్టి మేమే దగ్గరుండి పర్ఫెక్ట్గా చేసి మీరు ఎక్కడున్నా కూడా ఇబ్బంది లేకుండా మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో ఉండే విధంగా చేస్తాను అని చెప్తే దానికి నమ్మి ఆ రోజు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి యోగి గారు వచ్చి ఈ రోజు మనం ఆయన 2 లక్షలు ఇస్తున్నారు, 1,80,00,000 అయితే ఇంకో 10-20 లక్షలైనా కూడా ఇచ్చేటువంటి వ్యక్తి, దాని గురించి ఆలోచించేటువంటి వ్యక్తి కాదు. వారికి సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఒక మంచి డిజైన్ గీయించాం దీనికి. ఈ డిజైన్ కూడా మీరు అందరూ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది ఈ డిజైన్ కూడా. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా చదువుకునేటువంటి వ్యక్తులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదువుతూ ఉన్నారు ఈ రోజున. మిగిలిన వాళ్ళందరూ పట్టణాలకి, విదేశాలకు వెళ్ళిపోయారు. కొంతమంది హైదరాబాద్ వెళ్ళిపోయారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే ఈ రోజున రాష్ట్రంలో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. బడ్జెట్ అన్ని సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉన్నాయి. స్కూల్స్ నిర్మించాలన్నా కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఇక్కడ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్జేపీకి 29, రాష్ట్రీయ లోక్ మోర్చా 6, హిందుస్థానీ అవామ్ మోర్చా 6 కేటాయించారు. ఇక ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని, సమీక్షగా బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అయితే తమకు కనీసం 15 స్థానాలు ఇవ్వాలని పట్టుబడిన హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ షాక్ తగిలింది. ఇక ఈ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. మమ్మల్ని అవమానించవద్దని, మేమేమీ ముఖ్యమంత్రి సీటు కోరడం లేదు, మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలు అని ఇటీవల మాంఘీ అన్నారు. ఇక చివరకు కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఇక్కడ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, జేడీయూకు చెరో 101 సీట్లు కేటాయించారు. కూటమిలోని పార్టీలైన ఎల్జేపీకి 29, రాష్ట్రీయ లోక్ మోర్చా 6, హిందుస్థానీ అవామ్ మోర్చా 6 సీట్లు కేటాయించారు. ఇక ఈ మేరకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇవాళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అధికారికంగా ప్రకటించారు. కూటమిలోని పార్టీల మధ్య పరస్పర అంగీకారంతో ఈ సీట్ల పంపకాన్ని పూర్తి చేశామని, సమీక్షగా బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. అయితే తమకు కనీసం 15 స్థానాలు ఇవ్వాలని పట్టుబట్టిన హిందుస్థాన్ అవామ్ మోర్చా అధినేత
మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ షాక్ తగిలింది. ఇక ఈ పార్టీకి కేవలం 6 స్థానాలు మాత్రమే దక్కాయి. మమ్మల్ని అవమానించవద్దని, మేమేమీ ముఖ్యమంత్రి సీటు కోరడం లేదు. మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయిస్తే చాలు అని ఇటీవల మాంఝీ అన్నారు. కానీ చివరకు కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తేలుతుంది. ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాను. ముందు వెనక చూడాల, ఒక్కరోజు కూడా చూడాల. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది. అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. ఈ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటిల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరైనా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి, యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది, ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికే పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాపులో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు